గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన స్వచ్ఛ రథం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 ఉమ్మడి జిల్లాల నుంచి జెడ్పీసీఓలు స్వచ్ఛ రథం కాన్సెప్ట్ అధ్యయనం చేసేందుకు వచ్చారు. గుంటూరు రూరల్ మండలం మలవరం గ్రామంలో స్వచ్ఛ రథం పనితీరును అధ్యయనం చేశారు. గ్రామాలలో పారిశుధ్యంకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథం కార్యక్రమానికి ఫిదా అయ్యారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు పారిశుధ్యం వైపు మరలుతారంటున్న జెడ్పీసీఓలతో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తుల దగ్గర ఉండే వ్యర్థాల నుంచి సంపద సృష్టించడమే కాకుండా కూడా అక్కడ మరింత పరిశుభ్రత వాతావరణం సృష్టించడంతో పాటు ప్రధానంగా కూడా ఆ వ్యర్థాల ద్వారా కొంత దీనికి సంబంధించినటువంటి వస్తువులను ఇచ్చేందుకైతే మాత్రం ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛరథ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం పైలట్ ప్రోగ్రామ్ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రజెంట్ మనం మైలవరం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మాత్రం ఏదైతే ఈ స్వచ్ఛరథ ఉందో ఆ స్వచ్ఛరథకు సంబంధించి పూర్తిగా అవగాహన చేసుకునేందుకు రాష్ట్రానికి సంబంధించి వివిధ జిల్లాల నుంచి కూడా సీఈఓలు వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. వాళ్ళు ప్రజెంట్ అయితే అధ్యయనం చేస్తున్నారు. ఈ విషయం మీద మనతో పాటు మాట్లాడటానికి గుంటూరు సీఈఓ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ స్వచ్ఛరథ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది, దీని పైలట్ ప్రాజెక్ట్గా ప్రజెంట్ అయితే కొనసాగుతుంది, ఎలా ఉంది? ఇది ప్రజల్లో మంచి స్పందన వచ్చిందండి. ఈ స్వచ్ఛరథం కాన్సెప్టు చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి స్వచ్ఛరథం అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రై వేస్ట్ ఏదైతే ఉందో, మనకి పాత సామాన్లు కానివ్వండి, లేకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ అట్టపెట్టెలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుని వాళ్ళకి ప్రతిఫలంగా కొంత నిత్యావసర వస్తువులు అంటే ఉల్లిపాయలు కానివ్వండి, లేకుంటే కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేకుంటే కందిపప్పు కానివ్వండి, లేకుంటే మన గోధుమ పిండి కానీ, ఇవన్నీ కూడా వాటి వెయిట్కి ఎంత కాస్ట్ అవుతుందో దానికి ప్రతిఫలంగా ఎంత వెయిట్ వస్తే అంత వెయిట్కి రేటుకు తగ్గట్టుగా ప్రతిఫలంగా నిత్యావసర వస్తువులు అనేవి అందించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యము, ఒక అవగాహన అనేది పెరుగుతుంది. అప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. లేని పక్షంలో ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ బాటిల్స్ కానీ ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా వేస్ట్గా పడేసి సైడ్కి డ్రైన్స్లో పడేయటం వలన వాటర్ స్టాగ్నేట్ అవటం, లేకుంటే ఇతర చోట్ల గొట్లుగా పోయి ఉండటం వలన అపరిశుభ్రంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇలాంటివి లేకుండా నిత్యం పరిశుభ్రంగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనతో మాట్లాడడానికి మరో సీఈఓ గారు ఉన్నారు, జెడ్పీ సీఈఓ కర్నూలు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు దాకా మీరు పరిశీలించారు? ఎస్ అండి, ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెత్త నుంచి సంపద సృష్టిస్తాము అంటే మరి ఒకప్పుడు ఇది నమ్మశక్యమా అనేది అనుకునేటువంటి వారు మరి వాస్తవంగా మరి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారు దీన్ని ఆచరణలో చూపించారు. యాక్చువల్గా అంటే చెత్త నుంచి కూడా మనం సంపద సృష్టించవచ్చని మరి ఆచరణాత్మకంగా చూపించారు. దీనివల్ల మరి ఆల్ డ్రై వేస్ట్ అంతా కూడా మనం తడి చెత్త పొడి చెత్త విడిగి ఇవ్వండి అంటే ప్రజల్లో డైరెక్ట్గా అది పోవటం లేదు. కాబట్టి దీన్ని ఎట్లా మనం దీన్ని విజయవంతం చేయాలనే దాంట్లో ఒక ప్రయోగాత్మకంగా ఒకటి చేయటం జరిగింది. ఇది వాస్తవంగా చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చింది. దీన్ని తప్పనిసరిగా ఇతర జిల్లాల వల్ల మేము కూడా పరిశీలించాము. దీన్ని కూడా ఆచరణ చేసి మంచి ఫలితాలు ఇస్తామన్నటువంటి విశ్వాసం కలుగుతుందండి. అంటే మనతో పాటు మాట్లాడడానికి మరో సీఈఓ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు దాకా పరిశీలించారు, దాంట్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా చూసినటువంటి పరిస్థితి, ఇప్పుడు దానికి సంబంధించి ఎలా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు? నా పేరు ఓబులమ్మ, నేను వైఎస్ఆర్ కడప జిల్లా సీఈఓగా చేస్తున్నాను. ఇప్పుడు పరిశీలించిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది చాలా, ఎందుకంటే చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఇది మన పక్కన తీసుకునే వాళ్ళకు మాకు తేడా ఏమంటే, మేము చాక్లెట్ పేపర్ ఇచ్చినా తీసుకుంటాము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా తీసుకుంటాం. అందులోనూ వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం ఎనికి వాళ్ళకి, అదొకటి. తర్వాత రెండవది ఏమంటే, ఇంతకు ముందు కూడా మనము పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా, పాల ప్యాకెట్లో కొద్దిగా కట్ చేసి అట్లే 50 రోజులైనా కూడా పాల ప్యాకెట్లన్నీ వాళ్ళు దాచిపెట్టేవాళ్ళు, అప్పుడు అమ్మేవాళ్ళు పాల ప్యాకెట్లు తీసుకుంటా అంటే. ఆ కాన్సెప్ట్తోనే ఇది ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. అందులోనూ మనము మహిళలకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఇస్తున్నాం వాళ్ళకి, కాబట్టి 100% సక్సెస్ అవుతుంది. మేము కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇంత మంచి కాన్సెప్ట్ని డిజైన్ చేసిన దానికి. ఖచ్చితంగా మా జిల్లాల్లో పోయి మేము కూడా పైలట్గా ఒకటి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం ఈ మోటివేషన్తో. అంటే ఏదైతే ఈ స్వచ్ఛరథ ప్రోగ్రామ్ ఉందో అది ఫుల్ ఫిల్టెడ్లో కూడా సక్సెస్ అవుతుందని ఇక్కడ వచ్చినటువంటి సీఈఓస్ జెడ్పీ సీఈఓలతో చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సంపద సృష్టించడంతో పాటుగా కూడా మహిళలకి నిత్యావసర వస్తువుల రూపంలో ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా గ్రామస్తులందరూ కూడా ముఖ్యంగా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా ప్రతి చోట కూడా ఇది సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుంచి.